మీద వెడుతున్నటువంటి వెంకటేశ్వరుడు యొక్క వైభవాన్ని బ్రహ్మోత్సవాలలో కన్నులతో జుర్రుకోవలసింది. ఎందుచేత అంటే ఏనుగుకి పరమాత్మకి అంత దగ్గరి సంబంధం. శ్రీమద్భాగవతంలో 12 స్కంధములలో అష్టమ స్కంధంలో ఉన్నటువంటి గజేంద్రమోక్షణ ఘట్టం పరమ ప్రశస్తి పొందింది, నిత్యపారాయణ యోగ్యత పొందింది. గజము అన్న మాటకు అర్థం విపరీతమైనటువంటి మదమును కలిగినటువంటి జంతువు అంటే గర్వం కలిగినటువంటిది. ఇంత గర్వం కలిగినటువంటి ఏనుగు చిట్ట చివర ఎప్పుడు భగవంతునికి వాహనంగా వెడుతోంది. ఇంత గొప్ప ఏనుగు బక్కగా ఉండేటటువంటి ఒక మావటికి వశపడిపోయింది. తన కాలికి కట్టవలసినటువంటి గొలుసుని తన తొండంతో పైకెత్తి మావటికి అందించి తన కాలు కట్టమని కాలు చాపుతోంది. గురువాయూరు లాంటి ప్రదేశాలలో రాత్రివేళ ఏనుగులు ప్రదక్షిణంగా దేవాలయం చుట్టూ తిరిగేటప్పుడు భద్రగజం ఆ గురువాయూరప్ప అయినటువంటి కృష్ణ పరమాత్మని సేవించడానికి అర్చకుడు ఏనుగు మీద ఎక్కవలసినటువంటి సమయం ఆసన్నమైతే మోకాలు చాపి చెవిని అందించి అర్చకుడు పరిగెత్తుకొచ్చి దాని సంధిబంధముల యందు పాదముల నుంచి చెవి పట్టుకుని ఎగిరి పైకెక్కి కుంభస్థలం మీద కూర్చోవడానికి తన శరీరాన్ని ఆసరా చేసి అందించింది. అంటే వశపడిన వాడెవరో వాడే నిజానికి జీవితంలో వృద్ధిలోకి వస్తాడు తప్ప నా అంత వాణ్ణి నేను ఎందుకు మాట వినాలి, నాకెన్నో తెలుసు, నాకింత అధికారం ఉంది, నాకింత డబ్బు ఉంది, నాకిన్ని విషయాలు తెలుసు, నేనింత అందగాన్ని, నాకిన్ని కళలో ప్రవేశం ఉంది అన్నవాడు జీవితంలో వృద్ధిలోకి రాడు. విత్సలవిడిగా ప్రవర్తించేటటువంటి ఏనుగుని ఎన్నడూ దేవాలయాలలో ఉత్సవాలలో ప్రవేశాన్ని కల్పించరు. ఏ ఏనుగు మావటికి వశపడిందో, ఏ ఏనుగు గర్వాన్ని తొలగించుకుందో, ఏ ఏనుగు నిలబడితే దాని కాళ్ల ముందు అంకుశాన్ని పెట్టినంత మాత్రం చేత పాదం ఎత్తి దాటకుండా ఊపుతూ నిలబడిపోయిందో, ఏ ఏనుగు ఇలా తొండమెత్తి చెట్టు కొమ్మ పీకుదామనేటప్పటికీ పక్కన ఉన్నటువంటి మావటి అంకుశంతో తాటించినంత మాత్రం చేత తొండాన్ని దింపేస్తుందో, అలా తనంత తాను లొంగిపోయినటువంటి ఏనుగు, గర్వాన్ని పక్కన పెట్టినటువంటి ఏనుగు పరమాత్మ అధిరోహించడానికి యోగ్యత పొందింది. జీవితంలో పరమేశ్వరుడు మనకు ఎన్నో ఇచ్చాడు. మంచి ఇంద్రియములను ఇచ్చాడు, మనసునిచ్చాడు, బుద్ధినిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఇన్ని ప్రాణులలో ఉండే విభూతిని మనకి ఉపయోగించుకోవడానికి శక్తిని ఇచ్చాడు. ఇన్నిటినీ ఇచ్చినా మనం మాత్రం ఎవరో ఒకరికి వశపడాలి. గురువు గారికన్నా వశపడాలి, తండ్రికైనా వశపడాలి, తల్లికైనా వశపడాలి, సమాజంలో పెద్దలకైనా వశపడాలి, అథవా తన భార్య మాటైనా కనీసం చెప్పింది వింటాననేటటువంటి స్థితిలో వశపడాలి తప్ప నేను ఎవ్వరికీ వశపడను, నేను ఎవ్వరి మాట వినను, నాకు ఏది తోచిందో నేను అదే చేస్తాను, నేనెందుకు మాట వినాలి అన్నవాడు విత్సలవిడితనాన్ని పొంది గర్వంతో ప్రవర్తించే ఏనుగులంటివాడు. అటువంటి ఏనుగుల్ని తీసుకొచ్చి పరమాత్మ ముందు నించోపెట్టరు, ఊరిరిగింపులో ముందు నడవదు, దాని మీద వెంకటేశ్వరుడు ఎక్కడు. కానీ ఏ ఏనుగు వశవర్తి అయిందో దాని మీద పరమాత్మ వెడుతున్నారు. అంటే ప్రధానంగా మనం జీవితంలో నేర్చుకోవలసినది ఏది అంటే మనం కూడా వశవర్తులం కావాలి. గురువుకో, భగవంతుడికో, తల్లికో, తండ్రికో, పెద్దలకో వశపడి వారు నాకు చెప్పిన మాట నా జీవితంలో శాసనం, దాన్ని నేను అతిక్రమించను, నేను అలా పాటిస్తాను అన్నవాడెవడో వాడు వృద్ధిలోకి వస్తాడు. సముద్రం అంతటిది చెలియలి కట్ట దాటట్లేదు, మనం మాత్రం ఎందుకు దాటాలి? సముద్రం తలుచుకుంటే దాటలేదా? స్వచ్ఛందంగా వశపడింది, పరమాత్మ శాసనానికి వశపడింది. మనం కూడా అలా వశపడినప్పుడే జీవితంలో వృద్ధిలోకి వస్తాం. మనకి ఏనుగది నేర్పుతోంది. మనకి వశపడడం చేత కాకపోతే, గర్వపడి ప్రయత్నించడం అలవాటైపోతే, మాకు ఈ శక్తినిచ్చిన పరమాత్మ నువ్వే జోక్యం చేసుకుని మా యొక్క అహంకృతిని తగ్గించి మమ్మల్ని కాపాడమని శరణాగతి చెయ్యాలి. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో శరణాగతి చేసిన ఏనుగు కోసమని పరమాత్మ బయలుదేరి వచ్చి కాపాడిన పోతనగారి భాగవతంలోని ఘట్టం ఎంత అమృతతుల్యమై నిత్యపారాయణ యోగ్యతని పొందింది.
ఒక ఏనుగు యొక్క కుంభస్థలం శుభప్రదమైన దర్శనం. ఎందుకంటే అది లక్ష్మీ స్థానంగా కీర్తించబడింది. అటువంటి ఏనుగు మీద పరమాత్మ వెడుతున్నారు అంటే అటువంటి దర్శనమే చాలు. అంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొంది ఆ ఏనుగు మీద వెడుతున్న శ్రీ వెంకటేశ్వరుని యొక్క పాదార విందములకు శిరసు మనసా తాటించి నమస్కరిస్తూ, స్వామి, వశపడిన ఏనుగు మీద నువ్వు ఎక్కినట్టు నా మనసు కూడా నీకు వశపడి నువ్వు చెప్పినట్టుగా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని నాకు నువ్వే కటాక్షించి నువ్వు నన్ను అధిరోహించి కాపాడు అని మనం ఆ గజవాహనం మీద వెడుతున్నటువంటి స్వామి పాదార విందములకు సాంజలిబంధకంగా శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేద్దాం. అది పరమ ఆసక్తితో ఇవాళ కొండ మీదకొచ్చి స్వామి ఊరిరిగింపు జరుగుతుండగా ఈ మాడవీధులకు అన్ని వైపులా నిలబడి ప్రత్యక్షంగా చూస్తున్న భక్తజనమైనా కావచ్చు, లేదా ఆర్తితో తమ ఇండ్లలోనే కూర్చుని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యొక్క తెర మీద ఈ వాహన సేవని తిలకించి భక్తితో కైమోర్చిన భక్తులైనా కావచ్చు. మనసు ప్రధానం. ఎవరు మనసు స్వామి పాదార విందముల యందుంచి నమస్కరిస్తున్నారో అటువంటి వారు పెద్దలకు వశపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఆయనే అనుగ్రహిస్తాడు. ఆనాడు మనం కూడా గజవాహనమై ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. అలా కావాలని అటువంటి విభూతిని అనుగ్రహించమని శ్రీ వెంకటేశ్వరుడికి పునః నమస్కరిద్దాం.